మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడుకొడి మార్కెట్ యార్డ్ నందు రైతులు సుమారు 5,000 బస్తాల ధాన్యాన్ని ఆరబోసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే చిరుజల్లులతో ఆ ధాన్యం మొత్తం 5,000 బస్తా తడిసి ముద్దవడం జరిగింది. రైతుల ఆవేదన, అదేవిధంగా గిట్టుబాటు ధర లేక అసలే విలవిల్లాడుతున్న రైతులకు ఈ చిరుజల్లు ప్రాణగండంగా మారింది. రైతులకు అసలే గిట్టుబాటు ధర లేక మనోవేదనతో చెందుతుంటే ఈ చిరుజల్లులతో ఆత్మహత్యలకు దారి తీసుకునే ప్రయత్నానికి దారితీస్తుందని చెప్పేసి రైతులు ఆవేదన పడుతున్నారు. అదేవిధంగా బస్తా 1,400, 1,500 మాత్రమే పలుకుతుంది. దళారుల చేతులకు వెళ్ళిన తర్వాత 2,000, 3,000 పడుతుందని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని డైరెక్ట్గా దళారుల వ్యవస్థ కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే ఈ ధాన్యాన్ని పరిశీలించి ప్రభుత్వమే కొనాలని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. అదేవిధంగా రైతులను మనం అడిగి తెలుసుకుందాం. ఎవరు? వీరాపురం. మీరు ఇక్కడ కిందకు వచ్చారు? ఒడ్లు ఆరబోసుకోవడానికి వచ్చాం. ఎన్ని బస్తాలు ఉంటాయి మీ? 150 బస్తాలు. మరి రాత్రి ఉదయాన్నే అకాల వర్షం వల్ల మీ బస్తాలు తడిసి అని చెప్పి సమాచారం ఉంది. అన్నీ బాగా. మీకు ఎకరానికి ఎంత నష్టం వస్తుంది? ఎకరానికంటే గిట్టుబాటు ధర కల్పిస్తేనే బాగానే ఉంటుంది, లేకపోతే బస్తాకి ఒక 200-300 దండకు వచ్చింది. ఎకరానికండి? ఎకరానికంటే 4-5 ఒక 20,000 దాకా దండకు వచ్చింది. 20,000. ఒక 20,000 దాకా దండకు వచ్చేటట్టుంది. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? నేను 5 ఎకరాలు వేసాను. మీకు ప్రభుత్వం ఎంత గిట్టుబాటు ధర ఇవ్వాలనుకుంటున్నారు? ఎంతనే ఉందిలే, బస్తాకి ఇప్పుడు 2,000 ధర కల్పిస్తే బాగుండేది అనిపిస్తుంది. ప్రజెంట్ ఎంత ఉంది? ప్రజెంట్ 1,450, 1,500. ప్రభుత్వం నుంచి మీరు 2,000 ధర గిట్టుబాటు ధర కావాలని ఆశిస్తున్నాను. ఓకే. నేను పల్నాడు రైతు సంఘానికి కన్వీనర్గా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు తెల్లవారుజామున అకాల వర్షానికి దాచేపల్లి యార్డులో 5,000 బస్తాలు ఎండబెట్టుకున్నటువంటి ధాన్యం పూరా తడిసిపోయింది. ఆ తడిసిపోయి పరిస్థితే కాకుండా ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ళు ఆగిపోయి ధర రాక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకి ఇది ఒక శాపంగా మారింది ఈ వర్షం అనేది. కాబట్టి రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి ఈ ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనాలని చెప్పేసి రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ రోజున 170 మందికి ఉపాధి చూపించేటువంటి వ్యవసాయ రంగం ఈ రోజున పూర్తిగా నష్టదాయకంగా మారిపోయి, వ్యవసాయం అంటేనే దివాలా తీసేటువంటి వ్యవసాయంలో పంటలు వేస్తే ఈ రోజున పంటలు పండక రైతులు దివాలా తీసి ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భంలో ఈ రోజున మనం ఉన్నాం. అట్లనే ఈ పంటలు పండించడానికి విపరీతమైనటువంటి ఉత్పత్తి ఖర్చులు పెరిగినాయి, కూలీలు పెరిగినాయి, విత్తనాల రేట్లు పెరిగినాయి, విత్తనాల్లో కల్తీ వస్తున్నది. వీటన్నిటిని అధిగమించి పంట పండిస్తే ఆ పంట గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైంది. కాబట్టి ఈ రోజున దేశవ్యాప్తంగా గిట్టుబాటు ధర కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ఇలా పాలకుల మీద ఉన్నది. కాబట్టి గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చిన రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పాలకులు గుర్తించాలని చెప్పేసి, రైతుకు అండగా నిలబడాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రైతులు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడితేనే, రోడ్డెక్కి పోరాడితేనే సాధించుకుంటారు. కానీ వాళ్ళ మానాన వాళ్ళు పొలాలు వేసుకుంటూ నష్టపోయేవని ఆత్మహత్య చేసుకోవటం సమస్య పరిష్కారం కాదని చెప్పేసి మా సంఘం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని వెంటనే ఈ ధాన్యాన్ని కొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.